సీఎం రేవంత్ రెడ్డి రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణకు ఫోర్త్ వండర్ గా నిలుస్తుందని కొనియాడారు. రామోజీ గ్రూప్ సంస్థలు తెలంగాణకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. రామోజీరావు గారు ఏ రంగంలో అయినా సరే నంబర్ 1 గా నిలుస్తారని ఆయన గుర్తు చేశారు. రామోజీరావు గారు ఏ విలువలను, ఏ సాంప్రదాయాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించిండో అందులో రాణించిన వాళ్ళను గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా కొత్త తరానికి ఒక స్ఫూర్తినివ్వాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని, వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. రామోజీరావు పేరిట నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ జాతీయ ప్రధానోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఆలోచన ప్రశంసనీయమైనదని కొనియాడారు. రామోజీరావు నిర్మించిన సంస్థలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. జర్నలిజం, గ్రామీణ అభివృద్ధి, మానవ సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళా సంస్కృతి, మహిళా సాధికారత, యూత్ ఐకాన్ వంటి విభాగాల్లో అవార్డులు ఇవ్వడం హర్షణీయమని చెప్పారు. ప్రతిపక్షం బలహీనంగా ఉన్నప్పుడు రామోజీరావు గారే ఆ పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. పల్లెటూరులో ఉండే మామూలు వ్యక్తులను తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఇవ్వడమే కాకుండా ఆయన చేసిన పని మనం చూస్తే ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేశాడు. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇన్స్టిట్యూషన్గా తయారయ్యారు. ఈరోజు రామోజీరావు గారు ఇక్కడ లేరు, కానీ రామోజీరావు గారు నిర్మించిన వ్యవస్థలు మాత్రం చిరస్థాయిగా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. దీంట్లో ఎవరికి అనుమానం లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.